నువ్వు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అయిన వెంటనే ఈ బిజినెస్ నుంచి నువ్వు క్విట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక న్యూ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అయిన వెంటనే లేదా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే మెయిన్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర లీడ్స్ ఉన్నాయి, ఒక నేను కాల్ చేస్తాను, నా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు, ఒక్కొక్కటి 300 బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని. బట్ ఇన్ఫాక్ట్ అలా జరగదు గైస్. బికాస్ ఏంటంటే స్టార్టింగ్ 1 to 2 వీక్స్లో నువ్వు లెర్నింగ్ ఫేజ్లో ఉంటావు, మొత్తం నేర్చుకుంటూ ఉంటావు. సో యూ వోంట్ గెట్ ద బెటర్ రిజల్ట్స్. అండ్ ఫైనల్ గా నువ్వు క్విట్ అవుతావు బిజినెస్ నుంచి బికాస్ ఆఫ్ డిమోటివేషన్. అండ్ నువ్వేమనుకుంటావు తెలుసా? అయితే నేను నా సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్ ఇచ్చాను, నేను కష్టపడ్డాను, కానీ నాకు రిజల్ట్ రాలేదు అంటే ఈ వర్క్ నాకు సెట్ కాదేమో అని నువ్వు డిసైడ్ అయిపోతావు. బట్ గైస్ అలా కాదు అది. అయితే ఎందుకు అంటే అండర్స్టాండ్ వన్ థింగ్. అయితే బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వర్క్ ఎలా చేయాలో నేర్చుకోవాలి కదా. దాని తర్వాత నువ్వు వర్క్ చేయాలి. మనం ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. అయితే నీకు సడన్ గా నువ్వు ఫ్యామిలీ అంతా రిచ్ అయ్యారు, నీకు 1 crore పెట్టి ఒక కార్ పర్చేస్ చేసావు నువ్వు. సో నువ్వు డైరెక్ట్ గా కార్ ఎక్కేసి డైరెక్ట్ గా తోలేస్తావా? డ్రైవ్ చేస్తావా డైరెక్ట్ గా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటావు, డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటే అప్పుడు నువ్వు అది తోలగలవు. సిమిలర్లీ నువ్వు ఒక కాలేజీలో జాయిన్ అయ్యావు, 20 lakhs పెట్టి డొనేషన్ పెట్టి మరీ జాయిన్ అయ్యావు. అయితే జాయిన్ అయిన వెంటనే నీకు డిగ్రీ ఇస్తారా? లేదు. నువ్వు వెళ్ళి నేర్చుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలని ప్రాపర్ గా చేస్తే అప్పుడు నీకు డిగ్రీ వస్తుంది. సిమిలర్లీ నువ్వు 10,000 పెట్టి ఒక జిమ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నావు, వెళ్ళి జాయిన్ అయ్యావు జిమ్ లో. అయితే నువ్వు డైట్ ఎలా చేయాలి, వర్కౌట్స్ ఎలా చేయాలి, ఇవేం నేర్చుకోకపోతే నీకు బాడీ ఎలా వస్తుంది? రిజల్ట్ రాదు కదా. అయితే హ్యావింగ్ రిసోర్సెస్ ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ ద స్కిల్స్ టు యూజ్ దోస్ రిసోర్సెస్. సిమిలర్లీ గైస్, అయితే నువ్వు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అయ్యావు అంటే దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ ద స్కిల్స్ టు మేక్ ఎన్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్. సో ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకో, దెన్ నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయి, దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. అండ్ సార్ నాకు ఎలా తెలుస్తుంది నేను బిజినెస్ నాకు వర్క్ చేయడం నాకు అన్ని వచ్చు, నాకు ఎప్పుడు తెలుస్తుంది? సింపుల్ గైస్, నేను ఒక 6 పాయింట్స్, నేను ఒక చెక్ లిస్ట్ నేను తయారు చేశాను. సో ఆ చెక్ లిస్ట్ ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కిల్ నాకు ఉందా లేదా, నా వర్క్ చేయడం వచ్చిందా లేదా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ చెక్ లిస్ట్ నీకు కావాలి అంటే అయితే కామెంట్ చేయి ఎస్డి అని. సో నేను నీకు డైరెక్ట్గా పంపిస్తాను. సో దాన్ని బట్టి నువ్వు చెక్ చేసుకోవచ్చు, ప్రాపర్గా వర్క్ ఎలా చేయాలో నీకు అసలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.